అసలు ఏజీఐ అంటే ఏంటి? కానీ ఇప్పుడు ఏజీఐ అని ఏఐ కంటే డేంజర్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఈ ఏజీఐ నుంచి మన జాబ్ ని ఎలా కాపాడుకోవాలో కూడా చెప్తాం. సర్వీస్ నుంచి సీఈఓ వరకు ఏ పనైనా చేయగలదు. ఇది నిజం చేయడానికి వస్తుంది ఏజీఐ, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. దీన్ని బట్టి చూస్తే ఇంకో 4 years లో హాఫ్ హ్యూమన్ బీయింగ్స్ కి జాబ్సే ఉండవు. ఏఐ అంటే మనకి సిరి, చాట్ జీపీటీ, అలెక్సా గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు ఏజీఐ అని ఏఐ కంటే డేంజర్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఇప్పుడున్న ఏఐ కొంత % జాబ్స్ మాత్రమే రీప్లేస్ చేసింది. కానీ రాబోతున్న ఏజీఐ ఎంత % జాబ్స్ ని రీప్లేస్ చేస్తుందో వీడియోలో తెలుసుకుందాం. ఈ ఏజీఐ నుంచి మన జాబ్ ని ఎలా కాపాడుకోవాలో కూడా చెప్తాం. ఇంకా ఫ్యూచర్ లో ఇండియాకి రోబోట్స్ వస్తున్నాయా, వీటి గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ఏజీఐ డాక్టర్ లాగా పనిచేస్తుంది, లాయర్ లాగా ఆర్గ్యూ చేస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా కోడ్ ని జనరేట్ చేసి ఆ కోడ్ పై వర్క్ చేస్తుంది. ఇవన్నీ నిజం అవ్వబోతున్నాయి. ఇది నిజం చేయడానికి వస్తుంది ఏజీఐ, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఇది 2028 నుంచి 2030 మధ్యలో వస్తున్న ఏజీఐ. ఇది మరో ఏఐ. ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే చాలా ఫాస్ట్. ఈ పవర్ఫుల్ టెక్నాలజీ ఇంటెలిజెన్స్ గురించి క్లారిటీ ఇస్తాను. క్లియర్ గా వినండి. వెల్కమ్ టు నికిట్ టైమ్ క్యాప్సూల్. అసలు ఏజీఐ అంటే ఏంటి? ఇప్పుడు నడుస్తున్న ఏఐలో టెక్ ఇంటెలిజెన్స్ మాత్రమే ఉంటుంది. డేటాని అనలైజ్ చేసి పర్టికులర్ టాపిక్ మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు. వాయిస్లెస్, ఫేస్లెస్ వీడియోస్ క్రియేట్ చేయగలదు. ఏఐ వాయిస్ తో పోడ్కాస్ట్లు క్రియేట్ చేయగలదు. కానీ ఏజీఐ హ్యూమన్ బీయింగ్ చేసే ప్రతి పని చేస్తుంది. డాక్టర్ లాగా, లాయర్ లాగా అన్ని రకాల వర్క్ చేస్తుంది. ఈ ఏజీఐని డాక్టర్ లాగా ట్రైన్ చేస్తే డాక్టర్ అయిపోతుంది. సర్వీస్ నుంచి సీఈఓ వరకు ఏ పనైనా చేయగలదు. షార్ట్ గా చెప్పాలంటే మనిషి చేసే ప్రతి పని చేస్తుంది. ఏఐకి ఏజీఐకి కంపారిజన్ చూద్దాం. ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని స్పెసిఫిక్ దానిపై ట్రైన్ చేస్తాం. ట్రాన్స్లేషన్, ఫేస్ డిటెక్షన్, క్రియేషన్ గురించి చేపిస్తాం. కానీ రాబోతున్న ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ తో మెమొరీ, లాజిక్స్, కాంటెక్స్ట్ అన్ని కలిపి మనం ట్రైన్ చేయొచ్చు. ఇన్స్టెంట్ గా కొన్ని సెకండ్స్ లోనే టాస్క్ అన్ని పూర్తి చేసుకోవచ్చు. ఈ ఏజీఐ ఇన్స్టెంట్ గా అన్ని నేర్చుకుంటుంది. ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక 100 గంటల్లో నేర్చుకునేది ఈ ఏజీఐ 1 గంటలోనే నేర్చుకుంటుంది. నేర్చుకుని దానికి తగ్గ ఇంప్లిమెంట్ కూడా చేస్తుంది. ఏ వర్క్ నైనా 10x స్పీడ్ లో చేస్తుంది. ఏజీఐ ఎప్పుడు వస్తుందంటే కొన్ని ప్రెడిక్షన్స్ ప్రకారం 2028 నుంచి 2030 మధ్యలో రాబోతుందని అంటున్నారు. ఎలాన్ మస్క్ గారు చెప్పినట్టు 2029 లోపు వచ్చేస్తుంది అంటున్నారు. కొందరు ఎక్స్పర్ట్స్ ప్రకారం ఏజీఐ లో ఆల్రెడీ ఎర్లీ స్టేజ్ టూల్స్ ని డెవలప్ చేశామంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇంకో 4 years లో హాఫ్ హ్యూమన్ బీయింగ్స్ కి జాబ్సే ఉండవు. ఎందుకు హాఫ్ హ్యూమన్ బీయింగ్స్ కి జాబ్స్ ఉండవు అంటున్నానంటే, ఒక 10 మెంబర్స్ కి మంత్లీ 30,000 శాలరీ ఇచ్చే బదులు ఒక 1 lakh 1 crore పెట్టి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కొనుక్కుంటే అయిపోతుంది కదా. ఈ విధంగా సీఈఓస్ అందరూ ఆలోచిస్తారు. మనిషి చేసే ప్రతి పని ఏజీఐ చేస్తుంది అన్నప్పుడు దాన్ని కొంటారు కదా. కొంటారు, కొని దాన్ని ఎఫోర్డ్ కూడా చేస్తారు. ఇప్పటికీ చాట్ జీపీటీలో మినీ 4 5 ఈ ఏజీఐ కి దగ్గరకు వచ్చాయంటున్నారు. ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఎలా యూజ్ అవుతుందో చూసుకుంటే, మెడికల్ ఫీల్డ్ లో పేషెంట్ ప్రాబ్లమ్ ని అనలైజ్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ప్రాసెస్ చెప్తుంది. హాస్పిటల్ లేని చిన్న ఏరియాస్ లో ఏజీఐ డాక్టర్స్ ఉంటారు. ఆ ఏజీఐ రోబోట్ డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ రోబోట్సే మొత్తానికి ట్రీట్మెంట్ ఇస్తాయి. ఎడ్యుకేషన్ సైడ్ చూసుకుంటే ఏజీఐ రోబోట్స్ ఆన్లైన్ ట్యూషన్స్, ఆఫ్లైన్ ట్యూషన్స్ చెప్తాయి. ఆ రోబోట్స్ ట్యూటర్స్ గా మారుతాయి. సాఫ్ట్వేర్ సైడ్ చూసుకుంటే వెబ్సైట్స్ ని, వెబ్ డెవలప్మెంట్, డిజైనింగ్స్ ని దానికి తగ్గ కోడింగ్ అదే జనరేట్ చేసి బిల్డ్ చేస్తుంది. లా సైడ్ చూసుకుంటే ఎవిడెన్స్ ని అదే ఒక చోట చేర్చి దానికి తగ్గ జడ్జిమెంట్ ఇస్తుంది. డిఫెన్స్ స్పేస్ సైడ్ చూసుకుంటే రియల్ టైమ్ డేటాని అనలైజ్ చేసి కొత్త జెట్స్ ని, వేరే డిఫెన్స్ సిస్టమ్ కి సంబంధించిన స్ట్రాటజీస్ చెప్తాయి. అగ్రికల్చరర్ లో వెదర్, సాయిల్ గురించి ఒక డేటాని అనలైజ్ చేసి వాటికి హెల్ప్ చేస్తాయి. ఫార్మర్స్ కి రోబోట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. కొందరి ఎక్స్పర్ట్స్ ప్రకారం ఫార్మింగ్ లో రోబోట్స్ ట్రాక్టర్స్ ని డ్రైవ్ చేస్తాయి. మిగతా ఫార్మింగ్ కి సంబంధించిన ఏ వెహికల్ నైనా ఆ రోబోట్స్ డ్రైవ్ చేసి ఫార్మర్స్ కి చాలా ఉపయోగపడతాయి. ఏజీఐ గురించి సింపుల్ గా చెప్పాలంటే మనిషిలా థింక్ చేసి మనిషిలా వర్క్ చేసే ఒక ఏజీఐ. నార్మల్ ఏఐ ఒక టాస్క్ నే చేయగలదు, కానీ ఏజీఐ మూవీని డైరెక్ట్ చేస్తుంది, మల్టిపుల్ టాస్క్ ని చేస్తుంది, ఎగ్జామ్స్ రాయగలదు, సాంగ్స్ ని రాసి దానికి మ్యూజిక్, లిరిక్స్ కూడా ఇవ్వగలదు, మన బ్రెయిన్ కి డబుల్ గా వర్క్ చేస్తుంది. ఇంత పవర్ఫుల్ టెక్నాలజీ ఏజీఐ వల్ల మన జాబ్స్ పోతాయంటే దానికి ఆన్సర్ చాలా మంది అడుగుతారు. ఏజీఐ వల్ల, ఏఐ వల్ల మన జాబ్స్ పోతాయని. జాబ్స్ మిస్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. కానీ ఎవరి జాబ్స్ సేఫ్ గా ఉంటాయంటే ఎవరైతే ఏజీఐకి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటారో, దాన్ని ఎలా యూజ్ చేయాలో, ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటే వాళ్ళ జాబ్ సేఫ్ ఉంటుంది. ఏజీఐని మనం అడాప్ట్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ డెవలపర్ అయినా సరే, డాక్టర్ అయినా సరే ఏజీఐని ఒక టూల్ గా యూజ్ చేయాలి. అప్పుడు మన జాబ్ చాలా సేఫ్ గా ఉంటుంది. ఏజీఐని యూజ్ చేయకుండా నాకు జాబ్ కావాలంటే మనం అవుట్డేటెడ్ అయిపోతాం. అవుట్డేటెడ్ అయిపోయి ఖచ్చితంగా ఏజీఐ గురించి నేర్చుకోకుంటే మన జాబ్స్ రావు. ఏజీఐ మనం చేసే పనులన్నీ చేస్తున్నప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకుంటే, దాన్ని హ్యాండిల్ చేయగలిగితే మన జాబ్ ఎక్కడికి వెళ్ళదు.
ఇప్పుడు మనం ఏజేని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. మన బ్రెయిన్ ని మనం కొంత పర్సెంటే యూజ్ చేస్తాం. మన బ్రెయిన్ ని ఏజే బ్రెయిన్ ని కలిపి మనం వర్క్ చేస్తే మన టాస్క్లన్నీ ఈజీగా అయిపోతాయి. అప్పుడు మన ప్రొడక్టివిటీ డబుల్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ కి ఒక డెవలపర్ కోడ్ ని జనరేట్ చేపించి వర్క్ ని ఈజీ చేసుకోవచ్చు. అదే నాలాగా కంటెంట్ క్రియేటర్ అయితే ప్రాంప్ట్స్ ని, టైటిల్స్ ని, హ్యాష్ ట్యాగ్స్ ని, స్కెడ్యూల్స్ ని, స్క్రిప్ట్ ని అన్నిటిని మనం ఈజీగా చేసుకోవచ్చు. స్టూడెంట్స్ కున్న డౌట్స్ అన్ని క్లియర్ చేయించుకోవచ్చు ఏజే ట్యూటర్స్ తో. కానీ ఎప్పుడైనా సరే ఏజేని మనం యూజ్ చేయాలి. ఆ ఏజే మనల్ని ఎప్పుడు యూజ్ చేయొద్దు. అలాంటి సిచ్యువేషన్ వస్తే హ్యూమన్ బీయింగ్స్ అందరికీ ప్రాబ్లమే. ఇలా ఏఐని వాడితే మన పని ఈజీ అవుతుంది. ఇప్పుడు రోబోట్స్ వస్తాయని చూస్తే వస్తాయే కాదు, ఆల్రెడీ వచ్చినాయి. టెస్లా ఆల్రెడీ ఆప్టిమస్ రోబోట్స్ ని తీసుకొచ్చింది. ఇవి వాకింగ్, రన్నింగ్ హెల్ప్ చేసే రోబోట్స్. ఇంకొన్ని ఇయర్స్ లో షాప్స్ లో, హాస్పిటల్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. మనం కూడా కొనుక్కొని యూజ్ చేయొచ్చు. మీకు ఇది తెలుసా? దానికి సిస్టమ్ సెట్ చేసి కొడితే అది వాటర్ బాటిల్ ఇస్తుంది. మనకి గ్రాసరీస్ కూడా ఆర్డర్ చేస్తుంది. దాన్ని పిన్ చేస్తే మనకే కంప్లైంట్ ఇస్తుంది. ఒక ఏఐ రోబోట్ ఆర్ ఏజే రోబోట్ కాస్ట్ ఎంత ఉందో తెలుసుకుందాం. కరెంట్ గా అయితే $10,000 నుంచి హై ప్రైస్ దాకా ఉన్నాయి. అంటే మన ఇండియన్ రూపీస్ లో 20 లక్షల నుంచి 45 లక్షల వరకు ఉంటాయి. 5-10 ఇయర్స్ లో మొత్తం రోబోట్స్ అవుతాయి. ఆ రోబోట్స్ ని ఈఎంఐ లో మాత్రం కొనకండి. మన ఫ్యూచర్ ఈ రోబోట్స్ వల్ల, ఈ ఏజే వల్ల డేంజర్ లో ఏం లేదు. మనం డేంజర్ అనుకునే మైండ్ సెట్ లో ఉంది. మన స్కిల్స్ ఇంకా ఏఐ టూల్స్ ని కలిపి వాడితే మన ఫ్యూచర్ బాగుంటుంది. ఏఐ తో కలిసి వర్క్ చేయాలి, చేద్దాం. ఇండియాలో రోబోట్స్ కోసం నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. మరి మీతో రోబోట్ ఉంటే ఏం చేస్తారో కామెంట్ చేయండి. సో ఫ్యూచర్ లో ఏ రోబోట్స్ వస్తాయి, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, కానీ రియల్ ఇంటెలిజెన్స్ మాత్రం మన మైండ్ లోనే ఉంటుంది. టెక్నాలజీ గురించి తెలుసుకుంటూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టాపిక్ హిస్టరీతో. నువ్వు సబ్స్క్రైబ్ చేయి. దీని గురించి, ఈ ఏజే గురించి వీడియోని షేర్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం.